నమస్కారం అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. మీ అందరికీ తెలిసినట్టు పాస్ట్ నుంచి 5 ఎపిసోడ్స్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో అడిగే 5 క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అవబోతున్నాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. అంటే రిలేషన్ అంటే ఎవరు? ఫస్ట్ మనకు మేజర్గా గుర్తొచ్చేది హస్బెండ్ అండ్ వైఫ్. సో హస్బెండ్ అండ్ వైఫ్కి ఉన్న రిలేషన్ని, ఆ రిలేషన్లో వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మేడంని అడిగి వివరంగా ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోతాం పదండి. మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తున్నాము. కొంతమంది హస్బెండ్స్ ఉన్నారు, అంటే అందరు కాదు, కొంతమంది హస్బెండ్స్ ఉన్నారు అసలు ఇంటి గురించి పట్టించుకోరు, కుటుంబం గురించి, అంటే వాళ్ళకి కావాల్సినవి ఏవి తీసుకురారు, వాళ్ళ హెల్త్ ఏంటి, వెల్త్ ఏంటి, ఏం చూసుకోరు. అలాంటి హస్బెండ్స్ ఉన్నప్పుడు ఒక వైఫ్ అసలు ఏం చేయాలి? తప్పక ఇది చాలా మట్టుకు అందరికీ ఉంటుంది. ఏదో ఒక పీరియడ్లో ఫేస్ చేస్తుంటారు అందరూ. ఎందుకంటే బేసిక్గా నేను నా దగ్గర వచ్చి స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆస్ట్రాలజీ కౌన్సిలర్ చెప్తూనే ఉంటారు. మొన్న కూడా ఒక అమ్మాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం అనమాట. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇలాగా అసలు అవును చాలా మంది ఉంటారు. సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళ అండం ఏంటంటే అసలు పట్టించుకోడు. అంటే ఏంటి అసలు పట్టించుకోడు అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే అసలు పట్టించుకోడు అంటే ఏంటి అనేది డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఏంటి, కొంతమంది భర్తలు ఏం చేస్తారు, డబ్బు వరకు ఇస్తారు, మిగతావన్నీ ఏం చూడరు. పిల్లలు నువ్వే చూసుకో, అన్ని నువ్వే చూసుకో, నా ఫ్రెండ్స్, నా బంధువులు, నా సిస్టర్స్, నా బ్రదర్స్, వీళ్ళని చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అదొక దారి. ఇంకో దారి ఏంటంటే సంపాదించింది ఇంట్లో ఇవ్వకుండా భార్యని వదిలేసి నువ్వు ఎట్లయినా చేసుకో, నాకు సంబంధం లేదు అని ఉండడం ఒకటి ఉంటుంది. ఇవి రెండే మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో మధ్యవర్తిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది నేను చూసాను కూడాను. యాక్చువల్గాను ఒంట్లో బాగాలేదు భార్య అన్నప్పుడు కూడా ఏమి చేయరు, ఉన్నారు అలాగా. అంటే ఏంటి, ఒక మెడిసిన్ తీసుకొచ్చి ఇద్దాం, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని లేదు, అదొకటి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకో సిచ్యువేషన్ మనం చూసాము అంటే, నేను మాత్రం విందులకి విహారాలకి వెళ్తాను, భార్య మాత్రం ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసి పెట్టాలి, పొద్దున్న సాయంత్రం వంట చేసి పెట్టాలి, ఇంకేం చేయక్కర్లే, నన్ను చూసుకోవాలి. ఆ మైండ్ సెట్ ఏంటి, ఇండియన్ మైండ్ సెట్ ఎప్పటి నుంచో ఉంది. పేట్రియార్కల్ సొసైటీ ఇది. సో ఎప్పటి నుంచో ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ భార్య చేయవలసింది ధైర్యం తెచ్చుకోవాలి. అంటే ఏంటి, నా లైఫ్ నేనే సరిదిద్దుకోగలను. అంటే ఏ సిచ్యువేషన్ అయినా ఒక ఆడదానికి ఉన్న ధైర్యం ఎవరికి ఉండదు. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగిన శక్తి, అన్ని శక్తులు ఒక ఆడదానికి ఉంది. ఇది నేను చూసాను ప్రత్యక్షంగా. ఐవ్ సీన్. ఓన్లీ జాతకాలకు వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఎంతమంది డెవలప్ అయ్యారో కూడా నేను చూస్తున్నాను. అంటే ఏంటి, అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన, ఎందుకు సినిమా యాక్టర్స్, సింగర్స్ కూడా ఉన్నారు ఇందులో. సో అలాగే పైకి వచ్చారు వాళ్ళు. అంటే ఏంటి, మనం చేసే పనిలో పరిపూర్ణంగా మనం లీలం అయిపోయి దాంట్లో పైకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే చాలామందికి ఏంటంటే మగాళ్ళకి అది చిన్నప్పటి నుంచి పెంపకం అనుకోవాలో లేకపోతే మైండ్ సెట్ అనుకోవాలో తెలియదు. ఎన్నో ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఇండియన్ సొసైటీలో ఏంటి, మగాళ్ళు అయితే ఉద్యోగం చేసి సంపాదించాలి, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని, అంటే ఇంట్లో కూర్చోవాలి అంటే ఏంటంటే వంటింటి కుందేళ్ళు అలాగే అంటారు. సో ఎవరు వచ్చినా చేసి పెట్టాలి, వెళ్ళకూడదు. అంటే ఏంటి, ఒక ఫ్రీడమ్ ఉండదు. సో అలా కూడా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళనివ్వరు కొంతమంది, ఇక్కడే ఉండి అన్నీ చేయాలి కానీ నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇలా కూడా ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే, నీకేం కావాలో నువ్వు తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చెప్పాలంటే, అంటే సిచ్యువేషన్ ఉంది, నువ్వు మార్చలేవు. ఎవరిని నువ్వు మార్చుకోగలవు? నిన్ను. ఇవి రెండే పద్ధతులు అక్కడ. సో ఏదో ఒకటి నేర్చుకుని, నేను చాలా ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఇంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకుని సంపాదన మనమే సంపాదించుకోవచ్చు. అదొకటి, ఒక దారది నేను జనరల్గా చెప్తున్నాను. సపోర్ట్ తీసుకోవడం, తల్లిదండ్రుల సపోర్టు లేకపోతే తోబుట్టువుల సపోర్ట్ తీసుకోవడం ఇంకోటి. మూడవది ఏంటంటే, పిల్లల్ని నేనే చూసుకుంటానని దూరంగా ఉండడం.
ఇంకోటి ఏంటి, డైవర్స్ ఇవ్వడం, కంప్లీట్గా కట్ ఆఫ్ చేయడం. వీటిలో ఏవైనా చేసుకోవచ్చు, కానీ నీకేం కావాలి అనేది నువ్వు తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భార్య ఏం చేయాలి అనేది తన బట్టి ఉంటుంది, నా బట్టి నీ బట్టి ఉంటుంది, నా సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, తర్వాత ఆ మెంటల్ యాప్టిట్యూడ్ బట్టి ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ నువ్వు ఉన్నావో అని దాన్ని బట్టి. చాలా ఇంకా మాట్లాడుకోవాలి అంటే బయటికి తోసేసి, అంటే నువ్వు ఎందుకు పనికి తిండి పెట్టకుండా బయటికి తోసేసిన వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే అంత దీనంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే నేను అనేది ఏంటంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటలేదు నన్ను, బట్ ఎవరి కోసం చేయాలి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటే మన కోసమే చేయాలి, యువతల వాళ్ళ కోసం అయితే కాదు. సో ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంది, దీంట్లోంచి నేను ఎలా బయటపడాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో మెంటల్ టఫ్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి, నేను ఎప్పుడైనా ఏదైనా చదువుకున్న వాళ్ళైతే ఎప్పుడైనా ఏదైనా నేర్చుకుని ఈ లైఫ్లో నేను ముందుకు వస్తాను, నేను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాను నా పిల్లలకి అని చెప్పడం ఒకటి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే అవుతారు ఎగ్జాంపుల్ కింద. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఏం కావాలి అని తెలుసుకోవాలి. సెల్ఫ్ అంటే ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. లైఫ్లో నీకు ఏం కావాలి, ఈ దాంపత్య జీవితం కానీ భర్త కానీ ఇట్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, చిల్డ్రన్ ఆల్సో పార్ట్, వాళ్ళ బాధ్యత ఉంది నేను కాదన్నట్లే, కానీ నీకేం కావాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత దారులు అవే వస్తాయి మనకి, లా ఆఫ్ అట్రాక్షన్లో చూసాము అంటే ఆ దారిలో వచ్చినప్పుడు మన దారిలో నడవడమే, మనకి కావాల్సింది తెలుసుకుంటే ఆ దారిలో నడవడమే ఇంకా. సో ఏ సిచ్యువేషన్కైనా ఫస్ట్ మనకి ఏం కావాలో మనకి తెలియాలన్నమాట, అది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యామ్ ఇప్పుడు భర్త వైపు నుంచి ఉన్న బంధువులతో భార్య ఇలాంటి ఏదైనా గొడవలు వస్తే ఐ మీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఎలా స్పందించుకోవాలి? వైఫ్ అండ్ హస్బెండ్ గురించి స్పందించేదే ఉంది, వాళ్ళు రిలేటివ్స్తోనే స్పందించాలి కదా ఫస్ట్. అదే నువ్వు అడిగేది అదే కదా క్వశ్చన్. ఇప్పుడు రిలేటివ్స్ వస్తే ఏం చేయాలి అంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. హ్యూమన్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రాకుంటే ఎవరు లేరు. అందులో నలుగురు కూర్చుని మాట్లాడుకున్నారు అంటే నలుగురికి ఒకే ఒపీనియన్ ఉండదు, అది నార్మల్, అది నార్మల్ హ్యూమన్ బిహేవియర్ మనం మాట్లాడేది. కానీ దీంట్లో స్పెసిఫిక్గా నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఎలా స్పందించాలి, అది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కళ్ళు స్పందించడానికి లేదు, భార్యాభర్తలు కలిసే స్పందించాలి. ఎందుకంటే ఇప్పుడు భర్త వైపు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు భార్య వైపు వాళ్ళు ఉంటారు, భర్త ఏమో మిస్బిహేవ్ చేశారు అనుకుందాం ఒక్కసేపు, ఇట్స్ ఓన్లీ ఎవరి గురించో మనం మాట్లాడటలేదు జనరల్గా, అలాగే భార్య కూడా కొంచెం మిస్బిహేవ్ చేసింది అని. సో కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి, యువతల వాళ్ళు కూడా అది అర్థం చేసుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే మనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే యువతల వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఇప్పుడు భార్య భర్తలు కలిసి మాట్లాడుకుని ఇలా ప్రాబ్లం ఉంది, భార్య వెళ్ళి భర్తతో చెప్పి, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి, సో భర్తతో చెప్పి ఇలా ఉంది పరిస్థితి, వీళ్ళు ఇట్లా మాట్లాడారు నాకు నచ్చట్లేదు, లేకపోతే ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా అయింది, ఇలా అవుతోంది, ఏం చేయాలి అని ఒక సొల్యూషన్ అడిగినప్పుడు కానీ, లేకపోతే ఒక ఆన్సర్ ఏమైనా అడిగినప్పుడు కానీ ఆ భర్త భార్యని రెస్పెక్ట్ చేస్తే కనుక తప్పక ఇద్దరూ కలిసి మాట్లాడటం అనేది జరుగుతుంది. సన్నిహితం ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తల అండర్స్టాండింగ్ ఉంటేనే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతే, మా వాళ్ళు అంతే, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు అంతే, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, అది ఎవరిల్లు, తన ఇల్లు, సో నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మనం ఫ్లిప్ సైడ్ మాట్లాడుకోవాలి, నెగిటివ్ సైడ్ మాట్లాడుకోవాలి, పాజిటివ్ సైడ్ మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు సన్నిహితంగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో సన్నిహితంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక సొల్యూషన్ అనేది మనకు వస్తుంది. సో ఎలా సన్నిహితంగా ఉండాలని మనం చెప్పలేము, ఒక ఎపిసోడ్లో అయ్యే కాదు ఇదంతా ఇన్ డెప్త్ చాలా ఉంటాయి, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ ఇవి. సో ఫస్ట్ మాట్లాడుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి బంధువులతో మాట్లాడాలి, అది ఫస్ట్ పాయింట్. ఎందుకని తర్వాత ఏమంటారు, నీ భార్య ఇట్లా మాట్లాడింది అంటారు విడిగా మాట్లాడితే. సో లేకపోతే మీ ఆయన ఇట్లా మాట్లాడని ఆవిడ చెప్పడం, సాడీని చెప్పడం అంటూ ఉంటాం. సో ఇలా చాలా వస్తాయి మనకి, అదేదో మధ్యవర్తి వచ్చేసి మొత్తం తినేసాడు అన్నట్టు ఉంటుంది అన్నమాట.
సో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు సో ఫస్ట్ మనకి గొడవ రాకుండా చూసుకోవాలి, అది ఫస్ట్. అందుకనే అన్న సన్నిహితం ఉంటేనే అవుతాయి. అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అనేది కొంతైనా ఉండాలి. అదే ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో ఇదే కొంచెం సీజన్డ్ అంటే ఏంటంటే అలవాటు అయిన వాళ్ళు, కొద్ది రోజులు అలవాటు అంటే సహజీవనం చేసిన వాళ్ళు, అందం కాసేపు కలిసి ఉన్నవాళ్ళు, దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వీళ్ళకి ఆన్సర్ ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే రెస్పెక్ట్, ఎవరింట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ లేకుండా ఎవరు ఉండలేరు. ఒక ఉద్యోగ రీత్యానే మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నీ సొంత ఇంట్లో రెస్పెక్ట్ చేయలేదు, వాళ్ళ మూలన ప్రాబ్లం వచ్చింది అంటే న్యాచురలీ ఏంటి, నిన్ను రెస్పెక్ట్ చేయట్లేదని అక్కడ వస్తుందన్నమాట. ఓకే, సో రెస్పెక్ట్ అనేది అటు భార్యకి ఇంపార్టెంట్, అటు భర్తకి వెరీ ఇంపార్టెంట్, ఇద్దరికి ఇవ్వాలి. సో ఇంకోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తగానే మసులుకోవాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే తప్పక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని సొల్యూషన్ వెతుకుని ఇద్దరు కలిసి బంధువులతో మాట్లాడడం అనేది సొల్యూషన్ దానికి. ఇదే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. బికాస్ ఏంటంటే భర్త కూడా అనొచ్చు, నా భార్య అంతే, మీరు ఇలా ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని కూడా అనొచ్చు, అది ఫ్లిప్ సైడ్. అది లేకపోతే భార్యతోటి వాళ్ళంతే, వాళ్ళు మా వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అందుకని వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అంటాం ఇంకో దారి. ఇలా కాకుండా ఎప్పుడు మన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అంటే ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి మాట్లాడుకున్నారో అప్పుడు ఒక ఏంటంటే క్లియర్ అవుతుంది పాత్. అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లము, ఎందుకోసం అని వాళ్ళు అలా బిహేవ్ చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళ తప్పు ఉందా వాళ్ళ తప్పు ఉందా అని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు సొల్యూషన్ వెతుక్కోవడం కానీ మాట్లాడుకోవడం కానీ, అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడాలి కదా, తగ్గట్టు మాట్లాడడం కానీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఎవరికి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా సొల్యూషన్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అదే కదా, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఎవరిని వదులుకోలేము ఇక్కడ. సో మాట్లాడుకుని ఒక తీర్వు అంటే ఏంటి, ఒక సొల్యూషన్ తెచ్చుకోవడం, అది కూడా ఏంటంటే పాజిటివ్గా సొల్యూషన్ తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అదే చెప్తాం ఎప్పుడు, ఏంటంటే పాజిటివ్గా ఉండమని చెప్తాం. వచ్చింది సిచ్యువేషను, దానికి సొల్యూషన్ వెతుకుదాం అనుకోవాలి. అదే ఎమోషనల్గా అయిపోయి తిట్టేసుకుని డిసగ్రిమెంట్స్ వచ్చేసేసి విభేదాలు వచ్చేస్తే అది బాగుండదు.